వెల్కమ్ టు టీ10 నేను రేవతి. భారతదేశాన్ని విద్వేష సునామీ ముంచెత్తుతోందని అంతర్జాతీయ సమాజం మరోసారి ఘోషిస్తుంది. సామాజిక జీవనంలో మత విద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో భారత ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. 198 దేశాల్లో సామాజిక వర్గాల మధ్య శత్రుత్వ భావన అన్న అంశంపై అధ్యయనం చేసిన వ్యూ సంస్థ తాజా ఇండెక్స్ ప్రకారం భారత్ 9.3 పాయింట్లతో తొలి స్థానంలో ఉండటం అత్యంత విషాదం. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక సహకారానికి, భిన్న వర్గాల మధ్య సామరస్యానికి చిచ్చు పెట్టే క్లిష్ట ప్రసంగాలు సమర్థనీయం కానే కాదు. ఎక్కడికక్కడ కుల, మత, ప్రాంతీయ విభేదాలు రాజేస్తూ ఓట్ల చలి మంటలు కాచుకునే విద్వేష ప్రసంగికుల్ని అణిచివేయని పక్షంలో రాజ్యాంగ విలువలు చచ్చుబడిపోతాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన ఆందోళనను మరోసారి గుర్తు చేసుకోవాలి. మనుషుల్ని కులం పేరిట, మతం పేరిట, ఆహారం పేరిట ఇంకా 1,00,000 మౌఢ్యాలతో హింసిస్తూ దేశభక్తుల ముసుగులో తిరగడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అసలైన దేశభక్తి మనుషులను ప్రేమించడంలో ఉందని 100 ఏళ్ల కిందటే మహాకవి గురజాడ చెప్పిన మాటలు ఇంకా మతోన్మాదుల బుర్రకెక్కలేదు. అందుకే ఈ మహావ్యాఖ్యానికి ఇంకా ప్రాసంగిత ఉంది. మనుషుల్ని ప్రేమించడం, మానవ శ్రమతో దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడం, స్వయం సమృద్ధిని సాధించడం, కుల మత మౌఢ్యాల నుంచి విముక్తమై అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలనోయి, మతం వేరైతేను ఏమోయి, మనసులో ఒకటై మనసులుంటే అని కాంక్షించిన గురజాడ దృష్టిలో దేశభక్తి అంటే ఇది. కానీ దేశంలో ఇలాంటి పరిస్థితులే కరువయ్యాయని తాజా నివేదిక స్పష్టం చేస్తుంది. మొన్నటికి మొన్న సాక్షాత్తు పార్లమెంటులోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత మీద అక్కసు వెళ్లగక్కారు. దేశంలోని ముస్లింలు, ఇతర మైనారిటీలకు వ్యతిరేకంగా స్వయంగా మోడ్నే విద్వేష ప్రసంగాలు చేసిన సందర్భాలు కోకొల్లలు. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు ప్రభుత్వ అధినేత విద్వేష పూర్వక ప్రసంగాలు చేస్తుంటే వారి పరివారాన్ని కట్టడి చేయడం సాధ్యమేనా? తినే తిండి మీద ఆంక్షలు, కట్టుకునే బట్ట మీద ఆంక్షలు, భావ ప్రకటన పైన ఆంక్షలు, పుట్టిన నేలపై స్వేచ్ఛగా జీవించాలన్న ఆంక్షలు, చివరకు బతుకు తెరువు కోసం చేసే పని మీద కూడా ఆంక్షలే. అసలు దేశం ఎటుపోతుంది, ఏమైపోతుంది? సగటు భారతీయుని ఆవేదన ఇది. ఒకవైపు ఆధునిక ప్రపంచం అంతరిక్షంలో కూడా పరిశోధనలు చేసే స్థాయికి దూసుకుపోతుంటే, దేశాన్ని మరోవైపు మత విద్వేషాలు, మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావాలమయం చేస్తున్న తీరును ఏమనాలి? పాలకులు దేశానికి ఏం చెప్తున్నట్టు, ఏం సూచిస్తున్నట్టు? ఈ దేశం మీది కాదు మాది అంటే భిన్నత్వంలో ఏకత్వంలో కలిసుండే ప్రజలు ఎక్కడికెళ్ళాలి? ఇది విచ్ఛిన్న విధానం. ఇదే వ్యవస్థ ఇప్పుడు దేశంలో అమలవడం చూస్తుంటే ఆందోళనగా ఉన్నది. మరోవైపు చరిత్ర పుటలను మతం రంగు పులిమిన కళ్లద్దాలతో చూసేవాళ్ళు, ఉద్ధృత పుకార్లను చరిత్రగా నమ్మేవాళ్ళు చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. బడిలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేశాం. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞకు తిదోకాలిచ్చి ఒకరినొకరు చదువుకునే దుస్థితికి దిగజారిపోయాం. మణిపూర్ లో ఏడాదిన్నరగా జరుగుతుందది. విద్వేషాల భావజాలం వెల్లగక్కి సౌభ్రతృత్వాన్ని చావు దెబ్బ తీసే వాళ్లపై ప్రభుత్వాలు చర్యలకు పూనుకొని ఉంటే నేడు అలా అగ్నిగుండంలా మారుతుందా? మరొకరిపై కొందరొకటై, ఒకరికొకరై, అందరొకరై, కుల మత ప్రాంతీయ భాష భేదాలకు అతీతంగా ఒకే జాతిగా భారతీయులు ప్రగతి ప్రధాన పురోగమించాలని ఆనాటి రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. జరుగుతున్నది ఏమిటి? ఉమ్మడి భావన బీటులు వాడుతోంది. సంకుచిత భావజాల ప్రచారం విభేదాలకు, సామాజిక అశాంతికి చీలికలకు పాలు పోస్తోంది. జన సమూహాల నడుమ కత్తులు దూసుకునే శత్రుత్వాలకు, నెత్తుటేళ్లు పారించే వైషమ్యాలకు అంటుకడుతోంది. ఈ దుష్ప్రచారాన్ని క్షణాల వ్యవధిలో అసంఖ్యాకులకు చేరవేయడంలో వాట్సాప్ మాధ్యమాల యూనివర్సిటీ విద్యార్థులు తల మునుకలై ఉన్నారు. అశ్లీల అసభ్య సమాచార వాహికలుగా భ్రష్టు పట్టి పరువు మోస్తున్న సామాజిక మాధ్యమాలు విద్వేష వ్యాఖ్యల పంపిణీ ఏజెన్సీలుగా దిగజారి కలుషిత సాగరాల్ని తలపిస్తున్నాయి. తద్వారా వాటిల్లే విపరీత నష్టాల తీవ్రత ముందుగానే ఊహించి కావచ్చు. అసహనం, భావజాలపరమైన ఆధిపత్యం, దురభిప్రాయాల కుదుళ్ల నుంచి పుట్టుకొచ్చే విద్వేషాల నేరాలను ఏమాత్రం సహించరాదు. విభజించు పాలించు నినాదంతో మత విద్వేష పాలన సాగిస్తున్న కేంద్రం విధానాల్ని ఎదుర్కోవడం ప్రస్తుతం దేశ లక్ష్యం. లౌకిక ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న శక్తులకు మద్దతునివ్వడం, వారి బాటలో అడుగులేయడం ప్రజల కర్తవ్యం. చీకట్లోకి నెడుతున్న భారతావనికి వెలుగులు చూపడం అందరి బాధ్యత. ఇక ఆలోచించాల్సింది పౌర సమాజమే. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.